దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 2వ తేదీ మార్చి మాసము 2025వ సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకిస్తున్న అద్భుతమైన వాగ్దానం, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. ఇది వాగ్దానం. ఎవరితో చెప్తున్నారు, ఎవరు దీవెన నొందుతారు అనేది మనము నేర్చుకోబోతున్నాం. యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. రూతు గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. పూర్తి వచనము ఈ విధంగా ఉంది. అతడు అనగా బోయజు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. కొద్దివారినే కాని గొప్పవారినే కాని యవ్వనస్తులను నీవు వెంబడింపక ఇండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. ఇది వాగ్దానం. అయితే ఈ యొక్క వాగ్దానం ఇంగ్లీష్ లో ఎలా ఉంది? న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, రూత్ చాప్టర్ 3 verses 10. The Lord bless you, my daughter. దేవుడు నిన్ను దీవించాడు నా కుమారి. బోయజ్ exclaimed. బోయజ్ ఈ విధంగా చెప్తున్నాడు, You are showing even more family loyalty now than you did before. నీవు ఎంత శ్రద్ధ కనపరుస్తున్నావు అంటే కుటుంబము పట్ల, అంటే తన అత్తకు చేసిందంతయు వినబడిందంటుంది కదా, నేర్చుకున్నాం. కాబట్టి for you have not gone after a young man, whether rich or poor. అంటే నీవు ఎవరిని వెంబడించలా. అంటే బోయజు ఈమెని ఒక కంట కనిపెడుతున్నాడు అనమాట. ఏమని కనిపెడుతున్నట్లు మనము 2వ అధ్యాయము 10వ వచనం చూసినప్పుడు, ఇక్కడ ఎవరైతే రూతు బోయజుకి పరిచయం చేయబడుతుంది, అప్పుడు బోయజుని రూతు అడుగుతుంది, ఏమి తెలుసుకుని నా యందు లక్ష్యం ఉంచినట్లు నీకు కటాక్షము కలిగింది అని అడిగినప్పుడు బోయజు చెప్తున్నాడు, నీ భర్త నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. అంటే ఇక్కడ ఒక రిమవర్డ్, నీవు చేసిందంతా కూడా దేవుడు గమనిస్తున్నాడు. యోగ్యత అంటే నీవు ఒకటి ప్రారంభించింది, ఆ తర్వాత ఒక శ్రమకి ముందు, శ్రమ తర్వాత ఒక కొంచెం కాలానికి తేలిపోతూ ఉంటాం కదా, దేవుడు ఫిల్టర్ వేస్తూ ఉంటాడు కదా. ఇక్కడ చెప్తున్నాడు, నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనమునందుకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చు. యెహోవా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రిందకి సురక్షితంగా ఉన్నట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చును. ఆ బహుమానం బోయజని, అంటే ఒక పనికత్తిగా వచ్చిన ఆమె, ఒక పరిగె వేరుకుంటూ దాసిగా వచ్చిన ఆమె యజమానురాలుగా, ఎంత గొప్ప! నిజంగా 4 అధ్యాయాలు ఉంటాయి. ఈ 4 అధ్యాయాలు రూతు గ్రంథము లేకపోతే మనకి ఆ లింక్ మిస్ అయిపోద్ది. న్యాయాధిపతులకి రాజులకి మధ్యలో ఎంత గొప్ప వాక్యాలంటే, ఈరోజు మనము నేర్చుకుంటున్న వాక్య జ్ఞానము యోగ్యుడు, యోగ్యురాలు. కాబట్టి యోగ్యమైనది అన్న వెంటనే మనకి లూకాసు వార్త 10వ అధ్యాయము 42వ వచనం, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడింది. కారణం ఏంటంటే, మనము చాలా విషయాల్లో నిర్ణయం చేయాల్సి వచ్చినప్పుడు మనకి అర్థం కావటంలా, మనకి నచ్చింది, ఇష్టమైంది ఎంచుకుంటున్నాం. ఉత్తమమైన దాన్ని ఎంచుకోవాలి. ఉత్తమమైనది ఎప్పుడూ కూడా కఠినంగానే ఉంటుంది, దానికి వెల చెల్లించాలి. ఆశీర్వాదము ఉచితము కాదు, రక్షణ ఉచితం. అంటే నీవు ఆశీర్వదించబడాలి అంటే ఇక్కడ యేసుప్రభు వారు ఏం చెప్తున్నారు? మాతా, నీవు అనేక వాటి మీద నీవు లక్ష్యము ఉంచావు, కానీ ఏమంటున్నాడు? మరియా అవసరమైనది ఒక్కటే, మరియా ఉత్తమమైన దాన్ని ఎంచుకొనెను. కాబట్టి నీవు నేను ఎన్నో విషయముల కూర్చి చింతపడుతూ ఉంటాం. మరి ఆదికాండము 24:31 మనము చూసినప్పుడు, ఆశీర్వదించబడిన వాడా లోపలికి రమ్ము అని లాబాను ఎవరినంటాడు తెలుసా?
ఆ యొక్క ఎల్యాజర్ అంటే దైవ సహాయము ఏ సేవకుడైన అబ్రహాం పంపించాడో ఆ యొక్క సేవకుడు వచ్చి 35వ వచనం ఏం చెప్తున్నాడో తెలుసా లాభంతటి, నా యజమానిని యెహోవా బహుగా ఆశీర్వదించను గనుక అతడు గొప్పవాడాయను. చూసారా, అంటే దేవుని చేత ఆశీర్వదించబడిన వాడు ఇలాగు ఉండును. అంటే ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని కోసం ఉంటారో, చాలా విషయాల్లో మనము ఏది వెళ్ళాలో మనకి తెలియకుండా ఉంటుంది. అందుకనే సామెతలు 12వ అధ్యాయము 4వ వచనం, యోగ్యురాలు తన పెరిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చినది ఎముకలకు కుళ్ళు. అంటే చాలా విషయాల్లో మనము గెలవడానికి చూస్తాం కానీ కలవడానికి చూడం. మన మాట గెలుపొందాలి అనుకుంటాం. అంతెందుకు, మొన్న కొంచెం డిబేట్ జరిగింది, ప్రసాదం తినొచ్చా తినకూడదు, తినొచ్చు అని కొంతమంది తినకూడదు. నిజంగా ఎలా చెప్తావు నువ్వు? అంటే మాట గెలవడం ముఖ్యమా? దేవుడు ఎలా అంగీకరిస్తాడు? ఆ కామన్ సెన్స్ లేదా? అంటే కొన్ని పరిస్థితుల్లో మనకు తెలియదు తింటాం. అంటే ఇది కామన్ సెన్స్, మేజరు మైనరు తీసుకుంటే ఆ కృప ఉందండి, లేదండి. ఇవన్నీ వ్యర్థమైన తర్కాలు. తర్కాలకి మనం పోకూడదు. ఎందుకంటే తర్కము ఎప్పుడైతే వస్తుందో, వాదం ఎప్పుడైతే వస్తుందో, వివాదము ఎప్పుడైతే వస్తుందో, వివాహము మంట కలిసిపోతాను. ఈ సంబంధాలు తెగిపోవడానికి కారణం ఏంటంటే నేనే కరెక్టు, మా ఇంటోళ్ళే కరెక్టు, మా కుటుంబమే కరెక్టు, మీరే తగులుబాతోళ్ళు. మరి ఆ తగులుబాతోళ్ళకే కదా నువ్వు పిల్లలు కంటావు, ఆడింటి పేరే కదా నీకు వస్తుంది. ఇలా చెప్తే బాధ. అంటే మన జీవితాల్లో మనకి తెలియకుండానే జీతం వస్తున్న ఓనర్ని తింటాం. ఆ జీతానికి నువ్వు అగ్రిమెంట్ అయ్యావు కదా, అంటే నీ ప్రవర్తన దేవుడు కనపెడుతున్నాడని. ఇక్కడ రూతు వచ్చింది, అయితే ఆమెని ఒక కంట మరి మన యొక్క బోయాజు హీరో కనపెడుతున్నాడు కదా. ఇక్కడ బోయాజు ఏమంటాడంటే 3వ అధ్యాయం 11వ వచనం, కాబట్టి కుమారి భయపడకు, నా కుమారి, నీవు చెప్పినదంతయు నేను నీకు చేసేదను, నీవు యోగ్యురాల్ని నా జనులందరూ ఎరుగుదురు. అంటే మంచి పేరు సంపాదించుకోవడం ఎంత కష్టమో తెలుసా? నిజంగా నా శ్రమల కాలంలో నన్ను డబ్బు మనిషి అన్నారు. నా శ్రమల కాలంలో ఎవరైతే మేలు పొందారో ఎంత లేసి మాటలు అన్నారు తెలుసా? ఎలాగ సాక్ష్యాలు అంటే 3 గంటలు ఇక్కడ వారిని కూర్చోబెట్టి ప్రార్థన చేసి వారిలో ఉన్న దురాత్మ బయటికి తీసి నేను జబ్బైపోతే మెసేజ్ ఎట్టాను. ఎందుకు? వాళ్ళకి ఏదో పోగొట్టుకుంటారు, ప్రజల్లో మేము చెప్పకూడదు. నిజంగా కృతజ్ఞత లేకపోవడం అంటే ఈమె ఎంత నమ్రత కలిగి ఉందో అక్కడ చెప్పబడుతున్న పదము మనం చూసినప్పుడు ఏమంటున్నాడు? నీవు కొద్దివారినే కాని, గొప్పవారినే కాని, యవ్వనస్తులను కాని, వెంటనే సంబంధాలు కట్టేసుకుంటాం కదా, ఎవరి వలన మాకు మేలు కలుగుతుందని. ఎప్పుడైతే నీవు దేవునితో సంబంధము కలిగి ఉంటావో, దేవుని దృష్టికి రహస్యమైన నుండి చూచు నీ దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చును. మొదట రాజ్యమును నీతిని వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడను అని దేవుడు చెబుతున్నప్పటికీ, ఆయన చిత్తాన్ని ఎరగాలన్నప్పటికీ మన మీద ఏమొచ్చేది ఏంటి? నీకు బుద్ధి లేదా? నీకు ఇది లేదా? నీకు జ్ఞానం ఇవ్వలేదా? దేవుడు ఆలోచన ఇవ్వలేదా? చాలా కష్టం ఉంటుంది. లేదు, నేను నమ్మిన విశ్వాసం ఇది, నేను చేసిన నిర్ణయం ఇది, నేను దీనికి కట్టుబడి ఉంటాను అని నిజంగా అనగలిగే వాళ్ళంగా మనం ఉంటున్నామా? ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు మనం ఇంకా కొంచెం వాక్యంలోనికి వెళ్తే లూకాసు వార్త 7వ అధ్యాయం 4వ వచనం, ఒక శతాధిపతి కోసము రాయబడుతుంది, సెంచూరియన్. ఏమని రాయబడుతుంది? ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. అక్కడ అతని ఆ యొక్క అన్యజనుడి కోసము దేవుని బిడ్డలు వచ్చి చెప్తున్నారు, అతను యోగ్యమైన వాడు. ఒక కొర్నేలి కోసం చెప్పబడుతుంది, అతను యోగ్యమైన వాడు. ఈ రోజున మరి యోబు గ్రంథంలో దేవుడు సాక్ష్యం పలుకుతున్నాడు, నా యొక్క యథార్థవంతుడైన యోబుని నువ్వు చూసావా? అంటే ప్రభువునందు ప్రియులారా, నీ జీవితంలో నీ విశ్వాసానికి పరీక్ష పెట్టబడుతుంది. నా జీవితంలో 2 సంవత్సరాలు గాలికి నన్ను వదిలినప్పుడు నిత్యముగా దేవుణ్ణి
వెతుకుతూ ఎంత కన్నీటితో కేకలు వేస్తూ రాత్రులు నిద్ర పట్టక గుండె పగిలి ఏడుస్తూ, ప్రభా ఈ కన్నీరు సరిపోద్దా, ప్రభా ఇంకా కార్చాలా, ఇంకా అని ఏ రోజైతే నువ్వు దేవునితో మాట్లాడుకుంటావో, ఒకానొక దినమున కీర్తన 27:4 చదువుతూ దావీదు చెప్తున్నాడు, యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని, దానిని నేను అంటే నీవు దేవుణ్ణి వెతకాలి, దేవుడు నీకేం చేస్తున్నాడో వెతకాలి, దేవుని చిత్తాన్ని వెతకాలి. కానీ మనుష్యుల్ని వెతుకుతాం, వాళ్ళ ఇష్టానికి ఇష్టంగా ఉండడానికి, దాసుడైపోవడానికి ఒప్పుకుంటాం. ఇక్కడ చెప్తున్నాడు, యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. నాకు ఈ విధముగా దేవుడు చేశాడు, ఒక బేస్మెంట్ ఇచ్చాడు, 12 సంవత్సరాలు అందులో తన గర్భములో నన్ను దాచాడు, 2 సంవత్సరాలు బయటికి విడిచాడు, బతకలేని ప్రభా అని చెప్పి చేతులు పెట్టుకుని అన్యాయం అయిపోతాను ప్రభా, ఏమి మాట్లాడకుండానే గొడవ పెట్టేశారు. ఏ మాట మాట్లాడినా మెసేజ్ పంపిస్తే పక్కలకు పంపించేస్తారు. నిజంగా వాళ్ళు అనుభవించారు, వాళ్ళు నేను చూశాను, నా కళ్ళారా నేను చూశాను, నాకు విరోధంగా ఉన్న వారందరినీ నేను చూశాను. దేవుడు వారిని మామూలుగా ఉతకలా. అయితే మనం ఇది గమనించలేము, మనము దేవుణ్ణే పట్టుకోవాలా, దేవుణ్ణే వెతకాలి, దేవుని చిత్తాన్నే చూడాలి. ఏ రోజు మనిషిని లక్ష్య పెట్టకూడదు. ఎందుకంటే ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో దాచును, తన గుడారపు మాటన నన్ను దాచును, ఆశ్రయదుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, దేవుని చిత్తాన్ని ఎప్పుడైతే మనము ఎరిగే వాళ్ళముగా ఉంటామో, అంటే దేవుని యొక్క వాక్యము మొదట నా రాజ్యమును నీతిని వెతకండి అన్నీ మీకు ఇవ్వబడుతున్నాయి అని చెప్తూ ఒక ఉపమానము యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తూ, మరి మన యొక్క మత్తయి సువార్త 13:45, పరలోక రాజ్యము మంచి ముత్యములను కొను వెతుకుచున్న వర్తకుని పోలి ఉన్నది, అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని. మరి ఇక్కడ సామెతలు 31, అమూల్యమైన ముత్యము, అమూల్యమైనది అంటే మన వాళ్ళు ఫీల్ అయిపోతా ఉంటారు. అమూల్యమైన ముత్యములాగా ఉండాలి అంటే నువ్వు ఎంత త్యాగమైపోవాలో తెలుసా, ఎంత కన్నీరు కార్చాలో తెలుసా. పట్టు చీర కట్టుకుంటున్న నీవు ఆ పట్టు పురుగు నుంచి దారాలు తీసుకుంటే అది ఎలాగైపోతుంది, ఒక ముత్యమంట. మరి ఆకాశం నుండి వర్షపు చొక్క బండ మీద పడింది అనుకోండి, ఏమీ అవ్వదు, బండ మీద టప్మని జారిపోద్ది. అదే పచ్చటి ఆకు మీద పడింది అనుకోండి, ముత్యములా మెరుస్తుంది. అయితే అదే వర్షపు చొక్క లోతైన సముద్రంలోని ఆల్చిప్పలో పడింది అనుకోండి, ఆ పురుగు ఆ విధముగా ముత్యంగా మారుతుందని అక్కడ చెప్పబడుతుంది. ప్రభునందు ప్రియులారా, తనకు కలిగినదంతయు అమ్మి దానిని కొనును. కాబట్టి నీకు కలిగి ఉన్నదంతయు, ఇదిగో దేవా నా జీవితం, ఆయన చేతుల్లో ఎప్పుడైతే నువ్వు పెడతావో, ఆయన చిత్తానికి ఎప్పుడైతే పోయి సారీ చెప్పమంటాడు, చెప్పి తీరాలి. ప్రభువా నేను వెళ్ళను ప్రభువా అంటాను, నువ్వు తగ్గించుకోవాల్సిందే, నువ్వు వెళ్లాల్సిందే, నువ్వు సాగిల పడాల్సిందే ప్రభునందు ప్రియులారా. అందుకనే మన యొక్క పౌలు గారు చెప్తున్నారు, ఆ యొక్క ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:8, నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తును గూర్చి అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తము నష్టముగా ఎంచుకొనుచున్నాను, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక. చూసారా, నా నీతిని కాక. ఎప్పుడు కూడా మనల్ని పైన చూసుకుంటాం, మనము కరెక్టే అనిపిస్తుంది, కానీ అది కాదండి. మనల్ని స్వయం పరీక్ష చేసేవాడు దేవుడు, మనల్ని పరీక్షించి పుట్టము వేసేవాడు. అందుకనే నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, శోధింపబడిన పిమ్మట నువ్వు సువర్ణముగా మారాలి. అంటే శోధనకి ముందు, శోధనకి తర్వాత. అబ్రహాముని దేవుడు నీ ఏకైక కుమారుడిని ఇవ్వన్నప్పుడు తను ఎలాగ యెహోవా జైరే, దేవుడే చూచుకొనును, దేవుడే చేయును, దేవుడే నాతో వచ్చేవాడు ఎప్పుడైతే చెప్తాడో, ఇదిగో అంటే
క్రీస్తు నందలి విశ్వాసము వలననైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడినై ఆయన యందు అగపడు నిమిత్తము అని చెబుతూ ఎంతగా చెప్తున్నాడంటే ఆయన శ్రమలలో పాలివాడగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకుని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. అంటే నీ జీవితంలో దేవునికి మొట్టమొదట ఆధిక్యత ఇచ్చినప్పుడు మనుషులు నిన్ను నిందిస్తారు, హింసిస్తారు, నీవు పాపాత్ముడు అంటారు, నీవు డబ్బులు మనిషి అంటారు, నీ అంతటో లేడు దౌర్భాగ్యుడు అంటారు. వీళ్ళందరూ నీ వల్ల మేలు పొందారు. నీ ముఖం చూస్తే పాపం అయిపోయినట్టు ముఖం తిప్పుకొని వెళ్ళిపోతా ఉంటారు. ఎంత కష్టంగా ఉంటుందంటే నీ పక్కనే ఉంటారు కానీ నీ గుండె కరిగిపోతా ఉంటుంది. కన్నీరు కార్చాలి తప్ప గుండె మండకూడదు. ఏ రోజు కోపం రాకూడదు, ఏ రోజు నీలో అసహనం రాకూడదు. దీవెనే వెళ్ళాలి కానీ శాపం వెళ్ళకూడదు. అయితే నేనేమంటానంటే అయ్యో ఇంతగా ఉడిగడుతున్నారే, అయ్యో అయ్యో వారు ఎంత వెల చెల్లించాలి, జాగ్రత్త. నోటి మాటకి వెల చెల్లించాలి. నోటి మాట మంచిదైతే ఊరు మంచిదవుతుంది. నువ్వు నోరు జారే ప్రతి మాటకి కూడా లెక్కప్పు చెప్పాలి. కనుక ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడు, ఇది వరకే నేను గెలిచి తిని అని అయినను, ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొంది తిని అని అయినను నేను అనుకున్నట్లేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. అంటే నువ్వు ఎప్పుడూ కూడా నీకు ఒక దర్శనం ఇవ్వబడుతుంది. నువ్వు దర్శనమును ముందు పెట్టుకొని వెళ్ళాలి. ఆ దర్శనము నీకు ఇవ్వడానికి చాలా విధాలుగా ప్రయత్నిస్తాడు. ఈవెన్ నిన్ను తీసేస్తాడు, పంపించేస్తాడు. గత ఫిబ్రవరి 25 మరి నేను దేశం వెళ్ళిపోయాను. కానీ కువైట్ దేశం కోసం భారం కలిగి ప్రార్థించమని నాకు ఇచ్చాడు. నా పరిస్థితులు నాకు వద్దునైనా, నా దర్శనం అంతా నువ్వు తీసేసావు, నన్ను జీరో చేసేసావు, ఎముకల గోడుగా నేను మిగిలి ఉన్నాను, నాకు పై రూపం తప్ప లోపల ఏమీ లేదు, నాకు నువ్వు తప్ప దిక్కు లేదు, నేను ఇప్పుడు ఎక్కడెక్కడికి వెళ్తే దేవుని చిత్తాన్ని వెదికేవాడుగా ఉంటానో, దేవుని ఇష్టానికి లోబడేవాడుగా ఉంటానో, దేవుడు నా పట్ల కృప కలిగి ఉంటాడో అని నువ్వు దేవుణ్ణి వెతకడము మొదలు పెట్టాల. దేవుని చిత్తములో ఇమిడిపోవడం నేర్చుకోవాలా. అప్పుడు ఏమంటున్నాడంటే నేను ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు కలుగు బహుమానము నిమిత్తము గురి యొద్దకే పరిగెత్తుచున్నాడు. ఎప్పుడైతే నువ్వు గురి యొద్దకు వెళ్తావో 5వ తేదీ నుంచి మీరు ఉపవాసం ఉండబోతున్నారు. ఉపవాసం ముఖ్యం కాదు, సహవాసం ముఖ్యం. దేవునితో నువ్వు పెనవేసుకుంటున్నావా? 40 రోజుల తర్వాత నీలో మెత్తదనం వచ్చిందా? నీ మాటల పొగరు తగ్గిందా? నీ మాటలు వినయముగా ఉన్నాయా? నీ మాటలు 10 మందిని కలిపేదిగా ఉందా? నీ మాటల్లో దేవుని ప్రేమ వ్యక్తమవుతుందా? నీ మాట వింటూనే సైతాను పారిపోగలుగుతుందా? ఇది మానేసి మమ్మల్ని ఎవడనేవాడు తగ్గేదే ఎందుకండి డైలాగులు? ఎప్పుడైతే నువ్వు దేవుల్లో ఉంటావో తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును. ఎప్పుడైతే నీవు దేవునికి లోబడి ఉంటావో, ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని ఎరిగిన వాడుగా ఉంటావో, దేవుని కృపను పొందుకుని వాడుగా ఉంటావో, దేవుని కొరకు నీవు కన్నీరు కారుస్తావో, నీ బిడ్డలు అని ఏ రోజు అనకు. దేవా నీవిచ్చిన బిడ్డలు వారు నీ బిడ్డలైనా నువ్వు చేయనైనా అంటావో, దేవుడు నీ కొరకు సమస్తము చేయుటకు నిన్ను యోగ్యుడిగా యోగ్యురాలిగా పరీక్ష పెట్టకుండా నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నేను నిన్ను పరీక్షించి తిని. పరీక్షించబడకుండా దేవుడు ఏ బహుమానము ఇవ్వడు. నీవు బహుమానం పొందుకున్నారంటే నా కుమార్తె నువ్వు చెప్పినంతయు నేను నీకు చేసేదను అని నీకు దేవుడు చెప్పాలి అంటే నీవు ఆ వినయము కలిగి, ఆ విధేయత కలిగి దేవునికి లోబడిన వారమై దేవుని చిత్తములో ముందుకు సాగాల. ప్రార్థన చేయన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యమును నిండారులుగా దీవిస్తూ నీ కృపాహస్తాలకు అప్పగిస్తూ నీ కనికరమునకు అప్పగిస్తూ నీవే మంచి దేవుడవని, నీవు తప్ప మరి ఎవ్వరూ లేరని నమ్మి విశ్వాసముంచుచు నజరేయుడైన యేసు శ్రేష్టమైన నామమున ఎంతమంది ఈ వాక్యం వింటున్నారో వారిలో విరిగి నలిగిన హృదయమునిచ్చి, స్థిరమైన హృదయమునిచ్చి, నిన్ను కలిగి ఉన్న హృదయముగా
పెనిమిటికి కిరీటముగానైనా నీ యొక్క మమ్మల్ని కిరీటముగా చేస్తానన్నో ఏ యోగ్యత లేని మమ్మల్ని నీ కృప వలన యోగ్యులుగా మారుస్తున్న దేవా, యేసునామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.